మరి అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అదే పాలసీలతో వచ్చే ఎలక్షన్లో మరలా మేము 100,000 కోట్లు కలెక్ట్ చేస్తాం, మా కుటుంబం మాత్రం ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తాం. తెలివైనోడు ఎవ్వడు ఆ పార్టీలో చేరడు. మూర్ఖులు, గుడ్డోలు, బుర్రలేనోళ్ళు మాత్రమే చేరుతారు అందులో. ఇంకా జనసేన కానీ టీడీపీ కానీ మన లైఫ్లో గెలుస్తుందా? 9 నెలలకే చాప్టర్ క్లోజ్. మొత్తం అంతా అవినీతి, అన్ని ఫెయిల్ అయిపోయారు అని స్పష్టంగా కనబడుతుంది కదా. వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీయే, బడుగు బలహీన వర్గాల పార్టీయే. మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఇప్పుడు ఎందుకు కమిటీల్లో చేరిపోతున్నారు? ఐఏఎస్, ఐపీఎస్లు మొదలుకొని మాజీ ఎమ్మెల్యే, మినిస్టర్ల వరకు. మీరు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరండి, ప్రజలకు సేవ చేయండి. కుటుంబ కుల పార్టీకి ఇప్పుడైనా గుడ్ బై చెప్పండి. చెప్పని మీ ఎమ్మెల్యేలకు, అరే యూత్, నిరుద్యోగులు, మీరు వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఈ వీడియో సత్యమైనది కనుక అందరికీ షేర్ చేయండి.